భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని మాజీ ఎంపీ మార్గని భరత్రాం పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం మార్గని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ మార్గని భరత్రాం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో అమలు కాని అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఈ రోజున రాజ్యాంగ నిర్మాత ప్రజలందరికీ కూడా భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచిగా ఉన్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీస్లో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరం కూడా, ఎస్పెషల్లీ భావితరాలు, యువకులు అందరూ కూడా ముందుకు సాగాలి. ఏవైతే ప్రభుత్వాలు, పాలకులు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రస్తుత తరుణంలో కనబడతాం. ఎందుచేతనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము మొన్న ఒక వారం రోజుల క్రితం పార్లమెంట్లో సైతము కాన్స్టిట్యూషన్ డే కింద చేస్తూ 75 ఇయర్స్ డ్రాఫ్ట్ చేసి 75 ఇయర్స్ అయ్యింది. సో దాన్ని ఒక సంవత్సరం పాటు పండగల్లా జరపాలి అని చెప్పి పార్లమెంట్ తీర్మానించింది. మరి అంత మహోన్నతమైన వ్యక్తికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైన గౌరవం ఇస్తున్నారనేది నేను అడుగుతాను. ఒకటి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము రావడమే విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తే దానిపైన చెప్పులు వేసుకుని పైకెక్కి అవన్నీ నేమ్ ప్లేట్లు తొలగించి ఎంత విధ్వంసం చేశారో ప్రజలందరూ కూడా చూశారు. మరి అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక 2 రోజుల క్రితము ఒక చదువుకున్న దళిత యువకుణ్ణి ఏ రకంగా అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టారో అంటే ఒక్కటే అర్థం కావట్లే. అసలు హ్యూమన్ రైట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అని అడుగుతాం. అసలు ఏం తప్పు చేశాడని ఒక పోస్ట్ పెడితే ఒక దళిత యువకుడిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో బట్టలు తీసి నుంచోబెడతారా అని అడుగుతాం. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మరి తక్షణమే కేంద్రము స్పందించాలి. మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, SC/ST కమిషన్ దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాము. దీన్ని కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే ఈ కారణాలకి కారకులు అయ్యి ఉన్నారో వారిపైన కేసు కూడా పెట్టాలని పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ కూడా ఇవ్వనున్నాం. ఒకవేళ కేసు కట్టని పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దళితులకి ఏ రకంగా చిన్న చూపు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నదో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరుతూ, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో అడుగులు ముందుకు వేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరికీ కూడా జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.